కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ తన గుప్పెట్లో పెట్టుకునేందుకు కుట్ర చేస్తోందని, ఇందులో భాగంగానే భారత సిఈసిగా జ్ఞానేష్ కుమార్ను నియమించిందని టీఎంసీ అధినేత్రి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇటీవలే జరిగిన ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ నుండి నకిలీ ఓటర్లను చేర్చడం ద్వారా బీజేపీ గెలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా భారత ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా మారకపోతే స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలు జరగవని అంటున్నారు మమతా బెనర్జీ. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ సత్యం గారిని అడిగి తెలుసుకుందాం. సత్యం గారు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై మీ విశ్లేషణ ఏంటండి? అంటే నిజంగానే బెంగాల్లో ఎప్పటి నుంచో దాదాపు 20-25 ఏళ్ల నుంచి ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. మీరే ఓటర్లు చేర్చారని. కానీ ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ వర్సెస్ టీఎంసీ ఎలక్షన్లో ఆరోపణలు ఏమిటంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఓటర్లందరినీ బెంగాల్ లిస్టులో చేర్పించారు. అందులో ఎక్కువ మైనారిటీలు ఉన్నారు, బెంగాలీలు ఉన్నారు. కాబట్టి గతంలో లెఫ్ట్ ఫ్రంట్ కానీ లేక ఇప్పుడు మమతా బెనర్జీ కానీ వాళ్ళని ఓటర్లుగా చేర్పించి మెజార్టీ సాధిస్తారు అనేది బీజేపీ ఆరోపణ. అసలు వాళ్ళకు ఓటే ఇయ్యొద్దు అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. రెండో వైపు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు బహుశా చేర్పించి ఉంటారు. కానీ మమతా బెనర్జీ ఏమంటుంది, అసలు ఇతర రాష్ట్రాల్లో ఓటర్లని చేర్పించి ఇక్కడ అడ్రస్ పెట్టి చేర్పించి రేపు ఓటింగ్ తీసుకురాబోతారు అనేది ఇవాళ మమతా బెనర్జీ యొక్క ఆరోపణ. ఆ గతంలో మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా రాహుల్ గాంధీ ఒక ఆరోపణ చేశాడు. 40 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. 40 లక్షల మంది. అసలు ఇన్ని ఓటర్లు వచ్చే అవకాశం ఉందా? ఎందుకు ఇంత వచ్చింది? ఒక్కొక్క అడ్రస్ నుంచి 1200 ఓటర్లు ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైందని రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిపోయిన కాంచి ఈ స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. అయితే వీటన్నిటికి కూడా ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా టీడీపీ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది కదండి. ప్రతి చోట ఎటువంటి ఆరోపణలు ఉంటున్నాయి. ఓడిపోయిన పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే అసలు క్రెడిబిలిటీ ఎక్కడంటే, ఎలక్షన్ కమిషన్ కు 3 మెంబర్స్ ఉన్నారు. ఈ 3 మెంబర్స్ అపాయింట్ చేసేటువంటి కమిటీలో ఇదివరకు ప్రధాన న్యాయమూర్తి ఉండేవాడు. ఈ మధ్య కాలంలో బీజేపీ గవర్నమెంట్ ఒక 3 ఏళ్ల కింద ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఎలక్షన్ కమిషన్స్ ఉన్న అపాయింట్మెంట్ లో ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, తర్వాత న్యాయశాఖ మంత్రి, ఇట్లా 3 ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే సెలక్షన్ స్వతంత్రంగా ఉంటేనే అటానమస్ గా వర్క్ చేయాలి. అటానమస్ గా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా స్వతంత్రమైన అపాయింట్మెంట్ లో అటువంటిది ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకు చేసినట్టు ఇది అనే ప్రశ్న వస్తుంది సహజంగానే. ఇదివరకు ఒకే ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు మనకు. అటువంటి ఎలక్షన్ కమిషనర్ ఒకే శక్దర్ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ ఒకే ఎలక్షన్ కమిషనర్ ఉన్నాడు. ఉంటే ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చినాయి. డెమోక్రటిక్ గా నడవాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక్క వ్యక్తి డిసిషన్ తీసుకుంటే సైంటిఫిక్ ఉండదు. కాబట్టి 3 మెంబర్స్ ఉండాలని చెప్పేసి అందరు యాక్సెప్ట్ చేసే 3 మెంబర్స్ తీసుకొచ్చారు. 3 మెంబర్స్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆ 3 మెంబర్స్ అపాయింట్ చేసే దాంట్లో ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. కాబట్టి ఇటువంటి ఎలక్షన్ కమిషన్ న్యాయంగా న్యూట్రల్ గా లేకపోతే ఖచ్చితంగా ఆ ప్రభావం చాలా పడుతుంది. ఎందుకంటే అది స్వతంత్రత ఉండాలి, వ్యవహరించాలి, ఏదైనా చర్య తీసుకునేటట్టు ఉండాలి. ప్రభుత్వ అనుసరణలు నడిస్తే ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వం అయినా. ఓట్లను గుర్తించేందుకు ఎటువంటి పద్ధతులు ఉన్నాయి సత్యం గారు? ఇప్పుడు ఒకటండి, ఎలక్షన్ లో ఓటర్ని మనకు ఇవాళ ఆధార్ కార్డు తోటి అటాచ్మెంట్ చేస్తే నకిలీ ఓటర్లు 90% తగ్గిపోయే అవకాశం ఉంది. ఆధార్ కార్డు తోటి లింక్ చేస్తే ఈ ఆధార్ కార్డు తోటి లింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది పూర్తి కాలేదు. కాబట్టి అది కంప్లీట్ గా పూర్తి అయితే దాదాపు 90% చెక్కింగ్ వచ్చేటువంటి అవకాశం, చెక్ చేసే అవకాశం ఉంది. రెండవది, ఎలక్షన్ కార్డు, ఎలక్షన్ ఓటు కానీ ఎలక్షన్ ఇది కానీ 2 చోట్ల ఉంటే అసలు ఓటే తీసేస్తామనేటువంటి వార్నింగ్ సిగ్నల్ కూడా పోవాలి. అంటే ఒకళ్ళకి హైదరాబాద్ ఉండి ఒకళ్ళకి ఊళ్ళో 2 ఓటర్ కార్డులు ఉంటే అప్పుడు అసలు మీకు ఓటాకే లేకుండా అనేటువంటి వార్నింగ్ సిగ్నల్ ఇప్పటికే వచ్చింది.
ఒకే ఓటు ఉంచుకుంటున్నారు. కానీ అక్కడక్కడ జరుగుతుంది. మనకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశమైంది. హైదరాబాద్ నుంచి పోయి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేశారు, ఇక్కడేమో హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓట్లు వేశారని పెద్ద ఆరోపణ చర్చ జరిగింది. కాబట్టి ఏదైనా ఆధార్ కార్డుకి అటాచ్ అయ్యి డబుల్ కార్డు ఉంటే పట్టించే యంత్రాంగాన్ని కనుక చెక్కింగ్ చేసేస్తే ఇది నివారించబడేటువంటి అవకాశం ఉంది. అంటే ఇతర రాష్ట్రాల ఓట్లను చేర్చడంలో బీజేపీపై వచ్చిన ఆరోపణలు మమతా బెనర్జీ చేశారు. మరి దీని మీద ఏమైనా ఒక సీఎం స్టేజ్లో ఉండి ఇలాంటి ఆరోపణలకు ఏమైనా నిర్దిష్టమైన సమాచారం ఏమైనా ఉందా అండి మమతా గారి దగ్గర? ఉంటేనే ఇటువంటి చేస్తారు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ అలా చేసుకున్నారనుకోండి, చేసుకుంటే వాటిని బట్టి కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. లేదా పొలిటికల్ అఫెన్స్ తీసుకోకుండా ఎలక్షన్ కమిషన్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ పొలిటికల్ అఫెన్స్ తీసుకోకుండా ముందే ఒక అటాకింగ్ పెడితే అటువంటి జరగకుండా ఉండాలని ఒక ఎత్తుగడగైనా మమతా బెనర్జీ అని ఉండొచ్చు. కాబట్టి అనేక పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత మూడోది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అక్కడ స్వతంత్రంగా పనిచేసింది అనుకోండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చేసే అవకాశం కూడా లేదు. ఏదేమైనా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలక్షన్ ముందు ఉంటాయి, అయిపోయినాకనే హైజాక్ చేసినట్టు చాలా ఉంటాయి. అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తే బాగుంటుంది సత్యం గారు. అంటే ఎలక్షన్ కమిషన్స్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. అట్టగాదండి, బాగుంటది అనుకోవటం కాదు, మెకానిజం అందుకు సిద్ధం చేయాలి. ఇప్పుడు పోలీసులు ఉన్నారు, ప్రతి చోట పోలీసుల మీద ఆరోపణలు వస్తాయి. మరి ఎందుకు వస్తాయి అంటే పోలీసులు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఫేవర్ కూడా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు ఫేవర్ గా పనిచేయాల్సి వస్తుంది? అపాయింట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వమే, ప్రమోషన్స్ రాష్ట్ర ప్రభుత్వమే, ట్రాన్స్ఫర్స్ రాష్ట్ర ప్రభుత్వమే, రిటైర్ అయినాక బెనిఫిట్ ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే. మరి పోలీసులు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లా పనిచేస్తారు? అదే జ్యుడిషియరీ ఉందనుకోండి, అపాయింట్మెంట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంటే, ప్రమోషన్స్ జ్యుడిషియరీ, ట్రాన్స్ఫర్స్ జ్యుడిషియరీ, కన్క్లూజన్ సర్వీస్ లో కూడా జ్యుడిషియరీ, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అట్లా రియల్ అటానమస్ ఉంటే ఎవరైనా నిష్పక్షపాతంగా పనిచేస్తారు, ఎలక్షన్ కమిషన్ అయినా పోలీస్ అయినా. కాబట్టి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడున్నా ఇది నిష్పక్షకంగా సాధ్యం కాదు. రైట్ సచిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్ అండి. ఇది ఇవాల్టి టు ద పాయింట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.